దేశాన్ని బలపరిచే పత్రిక రెండు కూడా ఇది అనివార్యమైన అసహాయ పరిస్థితుల్లో కుదుర్చుకున్న పొత్తు. అక్కడ పడిగాపులు కాశారు అని చెప్పి రాస్తూ ఉంటే, ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా హార్డ్ బాల్ బీజేపీ ప్లే చేస్తుందని రాస్తుంటే, ఇంకా దీని మీద పెద్దగా నిజానికి చర్చించవలసింది ఏం లేదు. తర్వాత ఓటర్ సరెండర్, ఇట్ ఈస్ సర్దుబాటు కాదు లొంగుబాటు అని నేను చాలా సూటిగా స్పష్టంగానే చెప్పాను. అందుకనే ఏ విషయం చూసినా ఇప్పుడు ఎందుకు మీరు ఎందుకు చెప్తున్నారు, అందులో దుర్గేష్ సీట్ ఒకటే ఎందుకు ప్రకటించారు? అవును, ఉదాహరణకు ఇంకా చాలా ఉన్నాయి కదా. అవును, కందుల దుర్గేష్కు రాజమండ్రి ఇస్తామని ఎంత బూస్ట్ ఇచ్చారు. బుచ్చయ్య చౌదరి గారు దాని మీద కొంచెం బాధపడ్డారు. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఆయనకి ఇచ్చారు. తెలుగుదేశం ఒత్తిడి వల్ల బుచ్చయ్య చౌదరి సీటు ఆయనకి ఇవ్వక తప్పలేదు. కానీ అదే సమయంలో రాజమండ్రి నుంచి పురంధేశ్వరే కనుక పోటీ చేసేటైతే అక్కడ వాతావరణం చాలా సానుకూలంగా ఉండాలి. కాబట్టి రాజమండ్రి సీటుకి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే కందుల దుర్గేష్ నిడదవోలు నుంచి చేస్తున్నాడు, మేము ఇక్కడ పోటీ పడడం లేదని ఇవ్వాలి. కాబట్టి ప్రతిదీ కూడా అంతయు ఆయన సంతృప్తి కోసం అన్నట్టుగా బీజేపీని సంతృప్తిపరిచే కార్యక్రమం ఇక్కడ చాలా భారీ ఎత్తున వీళ్ళు చేస్తున్న ఒక పరిస్థితి. అంతే, ఇంకా అంతకంటే ఇందులో పెద్ద దీని మీద విజయయాత్రలాగా చెప్పుకోవడం. పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఏం తప్పు కాదు ప్రజాస్వామ్యంలో. కానీ రాష్ట్ర ప్రయోజనాలు, మా ప్రయోజనాల కోసం పెట్టుకున్నాం, మా మనుగడ కోసం పెట్టుకున్నాం, అనివార్యంగా అసహాయంగా పెట్టుకున్నామంటే ఎవరు కాదన్నారు. లేకపోతే మమ్మల్ని రాక్షసులాగా వెంటాడుతున్నాడు, మేము తట్టుకోలేము అని మీరు చెప్తే కూడా ఓకే నిజమేనేమో అనుకుంటారు జనం. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ప్రత్యేక హోదా ప్రస్తావించారా? రాష్ట్ర ప్రయోజనాల కోసం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపుతామన్నారా? రాష్ట్ర ప్రయోజనాల కోసం పోలవరం మిగిలిన భాగం ఏమవుతుందో మీరు చెప్పారా? ఏమీ చెప్పలేదే. ఆఖరికి మీ ప్రయోజనాలే మీరు అక్కడ పూర్తిగా సాధించుకోలేక పణం పెడుతుంటే మీరేదో రాష్ట్ర ప్రయోజనాలు సాధించడం ఏదో ఉట్టికి ఎక్కలేదమ్మా స్వర్గానికి ఎక్కింది అన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. కాబట్టి ఇదొక చాలా అధ్వాన్నమైన అధ్యాయం. ఓకే, మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కూడా చాలా వీరోచితంగా ఏదో వీళ్ళని ఎదుర్కొంటున్నాడని నేనేం చెప్పట్లేదు. ఆయన కూడా లోబడే ఉన్నాడు. నిజంగా అయితే ఒక చిన్న సీక్రెట్ చెప్పాలంటే అది రాజకీయ వర్గాల్లో తెలిసిందే. వైసీపీ పొత్తుకు తిరస్కరించిన తర్వాతే తెలుగుదేశం పొత్తు కుదుర్చుకుంది. ఓకే, వైసీపీ ఎన్డీఏలోకి వస్తుందని మీరు కనుక ఒక 6 నెలలు 4 నెలల కింద పత్రికలు చూస్తే వైసీపీ టు ది ఫోల్డ్ అని, ఎన్డీఏ ఫోల్డ్ అని ఇటువంటివన్నీ కూడా వచ్చాయి. జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు అది ఇది అన్నారు. వీళ్ళకి ఈ విషయం చెప్పడం ఇష్టం లేక వీళ్ళు చెప్పలేదు. కానీ జగన్మోహన్ రెడ్డిని కూడా సాక్షాత్తు అత్యున్నత అధినేతే మా వచ్చేయండి ఎన్డీఏలోకి, ఎందుకు ఎటు బలపరుస్తున్నారు కదా మీరు, అందరం కలిసి వెళ్దాం, ఎన్డీఏని బలపరచుకోవాలని వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు. అన్నప్పుడు లేదు నేను మీకు విధేయంగానే ఉంటాను, కానీ మీ ఓటు వేరు నా ఓటు వేరు, మీ రూట్ వేరు నా రూట్ వేరు, కానీ మా మద్దతు మటుకు మీకే. కానీ ఆ విషయంలో జగన్మోహన్